జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 64 చూద్దాం. వైశంపాయన పండిత ధర్మరాజు గారు భీష్మాచార్యులు వారిని నేను అడగబోయే ఈ 3 ప్రశ్నలు అడిగారా? అడిగి చెప్పండి. 1, అత్యంత ఉత్తమ ధర్మము ఏది? ఎట్టి సత్యము కంటే అసత్యము గొప్పది? దేశరాజు సౌమ్యులను ఎలా గుర్తించాలి? ఈ విషయాలు చెప్పుంటే నాకు చెప్పండి అని ప్రార్థించాడు. రాజన్ ధర్మరాజు అడుగుగా వీటిపైన భీష్మాచార్య పండితుడు చెప్తున్నాడు, వినండి. ధర్మరాజా, ఈ విషయాలలో ఉత్తమ ధర్మము ఏది? ఎట్టి సత్యము కంటే అసత్యము గొప్పది? రాజు సౌమ్యులను ఎలా గుర్తించాలి అని అడిగితిరి. దీని గురించి వేదములలోను ఉపనిషత్తుల్లోనూ చాలా ధర్మాలు ఉన్నాయి. వేదముల యొక్క సారమే ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఉన్న ధర్మాలను కూడా మనం చూసుకోవాలి. రాజా, వేద ధర్మములు ఉపనిషత్తుల్లోని ధర్మములు తరచి చూస్తే మానవుడికి అత్యంత ఉత్తమమైనటువంటి ధర్మము అహింస. అహింస అంటే జీవులను కష్టపెట్టకుండా ఉండుట, జీవులను వధించకుండా ఉండుట, జీవులను శారీరకంగా కాకుండా మానసికంగా కూడా హింసించకుండా ఉండుట కూడా వస్తుంది. ఇలా జీవులను మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకపోవడాన్ని అహింస అంటారు. ఇది పరమధర్మము. దీని తర్వాత వచ్చేది సత్యాన్ని చెప్పుట. మానవుడు ఎల్లవేళలా సత్యవ్రతాన్ని పాటించాలి. ఇది అతనికి ఒక తపస్సుగా భావించాలి. అహింస ఎలా పరమోధర్మ అని భావించి వ్రతంగా చేసి తపోశక్తి పొందుతాడో మానవుడు, అలాగే సత్యంగా ఉండి కూడా తపోశక్తిని పొందగలడు మానవుడు. ఇక ధర్మరాజా, పాపాలలోకెల్లా ఘోరమైన పాపము ఈ భూమిపైన జీవహింస. తదుపరి ఘోరమైన పాపము అసత్యం చెప్పుట. అయితే ధర్మయుద్ధంలో చేసే హాని, ప్రాణహాని ఇవన్నీ కూడా హింస కిందకు రావు. అలాగే అసత్యం చెప్పినప్పుడు ఇతరులకు ధనమాన ప్రాణములు హాని కలిగితే అది పరమ ఘోరమైన పాపంగా నిలుస్తుంది. అయితే ధర్మరాజా, వేదములు కానీ అంటే శృతులు కానీ ఏం చెప్తున్నాయంటే, ఒకనికి ప్రాణహాని కలుగుతున్నది నీవు చెప్పే సత్యం వల్ల, ఒకరికి మానహాని జరుగుతున్నది నువ్వు చెప్పే సత్యం వల్ల, ఒకరికి కష్టార్జితంగా సంపాదించుకున్న ధనం పోతుంది నువ్వు చెప్పే సత్యం వల్ల, నీవు చెప్పే సత్యము వల్ల ఉత్తమ బ్రాహ్మణుడికి ప్రాణాలు పోతాయి, పసిబాలుడి ప్రాణాలు పోతాయి, వృద్ధుల ప్రాణాలు పోతాయి. నీవు చెప్పే సత్యం వల్ల గోవులకు ప్రాణహాని కలుగుతుంది. నీవు చెప్పే సత్యం వల్ల ఉత్తమ జంట విడిపోతారు అనే సమయాలలో మాత్రము నీవు చిన్నపాటి అసత్యం చెప్పైనా వాటిని రక్షించాలి. అది ఏ పరమధర్మం. అక్కడ చెప్పే అసత్యము పాపము కాదు, నేరము కాదు. అది ధర్మబద్ధమైనటువంటి అసత్యం. ఎందుకంటే దానివల్ల నీకు ఇట్టి స్వార్థము లేదు, కానీ ఇతరులకు ప్రాణములు, ధనమానములు, ఉత్తమ బ్రాహ్మణులు, గోవులు రక్షించబడుతున్నాయి, వృద్ధులు, పసిబాలులు రక్షించబడుతున్నారు. కనుక ప్రాణరక్షణ కొరకు నీవు ఎప్పుడైనా సరే చిన్నపాటి అసత్యం చెప్పైనా వారిని కాపాడాలి. అది ఏ పరమధర్మం. అలా కాక నేను ధర్మంగా సత్యాన్నే చెప్తాను అని సత్యం చెప్పి ఒకరి ప్రాణానికి హాని కలిగించిన, ఒకరు ధర్మంగా సంపాదించుకున్న ధనానికి హాని కలిగించిన, గుట్టుగా గౌరవంగా కాపురం చేసుకుంటున్న జంటలను విడదీసిన, బాలులు స్త్రీల రక్షణ పోతుందన్నప్పుడు కూడా నువ్వు సత్యం చెప్తాను అంటే అది ధర్మం కాదు.
అప్పుడు నువ్వు అసత్యం చెప్పైనా వారిని కాపాడాలి, వారిని రక్షించాలి. అది నీకు ధర్మం. లేదు, సత్యమే చెప్తాను, వారిని ప్రాణాలు పోయినా నాకు ఎటువంటి బాధ లేదు, వారు విడిపోయినా ఏ బాధ లేదు, ఆ గోవులు ఉత్తమ బ్రాహ్మణులు సరిపోయా నాకు బాధ లేదు అందువా, అప్పుడు నీకు నరక ప్రాప్తి తప్పదు. ఈ విధమైన ధర్మాలను వేదములు, స్మృతులు, బృహస్పతి, దేవేంద్రుడు, యమధర్మరాజు కూడా చెప్పారు. వారు ఒప్పుకున్న సత్యమే ఇది. ఇదియే పరమధర్మం. ఇలాంటి విషయాలలో శుక్రాచార్యులు వారు కూడా మనకు భాగవతంలో ఒక శ్లోకాన్ని చెప్తారు. అందులోన అన్నీ వాస్తవం కాదు, కానీ కొన్ని వాస్తవాలే. వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్తమాన భంగమందు జగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు వంకవచ్చు నగమ నొందడిదిప అని చెప్పాడు శుక్రాచార్యుడు. ఇది శుక్రనీతి. ఇందులో రెండు తప్ప అన్నీ వాస్తవములే. రెండు ఏమిటంటే, వారిజాక్షులు అంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు అసత్యాలు చెప్పవచ్చును, వివాహాలలో అసత్యాలు చెప్పవచ్చును అనేది మాత్రం వాస్తవంగా కాదు. తక్కినవన్నీ వాస్తవాలే చెప్పాడు బలిచక్రవర్తికి ఆనాడు శుక్రాచార్యుడు. అయితే మహాత్మా భీష్మాచార్య పండిత ఎట్లాంటి వారు తమ పాపాలను దాటగలరు, పాపాలను పోగొట్టుకోగలరు అని అడిగాడు ధర్మరాజు. ధర్మరాజా, పాపాలు చేసేవాడు ఎవరైనా తెలుసో తెలియకో చేస్తే అతడు తమ తల్లిదండ్రులను దైవము కంట ఎక్కువగా పూజించాలి, గౌరవించాలి. అతడు ఏ దేవుడిని ఇష్టపడతాడో ఆ దేవుడిని తల్లిదండ్రుల పూజానంతరము సేవించాలి. అయితే అతడు గౌరవించినంత మాత్రాన ఇతర దైవములు ఉండవని కాదు, ఇతర దైవాలు కూడా ఉంటాయి. వారి విశ్వాసాలు కూడా మనం గౌరవించాలి. నీ దైవాన్ని నీవు గౌరవంతో పూజించు, ఇతర మానవుల యొక్క పూజించే దైవాలను కూడా నువ్వు గౌరవించు, వారిని నువ్వు దూషించకు. ఆ దేశంలో ఉన్న శాసనం ప్రకారము చాతుర్వర్ణాలు వారి వారి వృత్తులను వారు నిర్వహించాలి. వర్ణాశ్రమ ధర్మాలను వారు తప్పరాదు. అలా ఎవడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటాడో, ఎవరైతే తనను ఇతరులు నిందించినా దూషించినా తిరిగి వారిని నిందించగా దూషించక నిగ్రహంతో ఉంటాడో, ఎవరైతే గృహస్థుగా ఉండి వచ్చిన అతిథులను గౌరవంగా చూస్తాడో, వేదాలపై నమ్మకం ఉండి వేదాలను పఠించువాడు లేదా పఠించువారిని గౌరవించువాడు, యుద్ధంలో నీతిగా యుద్ధం చేయువాడు, జీవహింస చేయనివాడు అంటే జీవులను సంహరించుట కానీ బాధించుట కానీ మానసికంగా బాధించుట కానీ చేయనివాడు, అసత్యము పలుకనివాడు, ఇతర స్త్రీలను గౌరవించువాడు, తల్లి చెల్లి వలె వారిని ప్రేమగా చూసుకునేవాడు, తనకున్న సంపాదనలో కొంతమేరకైనా దరిద్రులకు బీదవారికి పంచి ఇచ్చేవాడు, అనాథలపైన కరుణ చూపేవాడు, ధర్మ జీవనానికి అలవాటు పడినవాడు. అయితే అతడు చేసిన పాపములు చాలా వరకు సమసిపోతాయి. ఎందుకంటే అతడిపైన శ్రీమన్నారాయణుడు తన కృపను చూపి అతను పాపాలను కడిగి వేస్తాడు. ఎందుకంటే వీరు ధర్మ జీవనులు గనుక వీరికి ఆ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరులు ఏకేశ్వరులు, వారే ఏకేశ్వరులు. ఆ ఏకేశ్వరుడు తప్పక వీరిని క్షమించి వీరి పాపాల నుంచి వీరిని విముక్తి చేస్తారు. ఎందుకంటే వీరి ధర్మజీవనమే వీరికి రక్ష. గనుక ధర్మరాజా, నీవు ఆ శివుడిని శ్రీకృష్ణ పరమాత్ముడిని దైవంగా భావిస్తున్నావు. ఆ ఇద్దరు కాదు, ఒకటే, వారే ఏకీశ్వరం. ఆ ఏకీశ్వరాన్ని నువ్వు పూజిస్తున్నావు గనుక నీకు పాపములు అంటవు అని చెప్పుకొచ్చాడు ధర్మరాజుకు భీష్మాచార్యులు వారు. జై శ్రీమన్నారాయణ.